హరిహర వీరమల్లు. సో జూలై 24న హరిహర వీరమల్లు వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా వైడ్గా అయితే రిలీజ్ అవబోతుంది. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ సినిమాకి టికెట్ ధరల పెంపు విషయంలో ఏపీ ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చేసింది. సో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయినా సరే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల తర్వాత తొలి 2 వారాలకు సంబంధించిన ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వాలని సినీ నిర్మాతలు ఏపీ ప్రభుత్వాన్ని కోరగా ఏపీ ప్రభుత్వం ధరలు పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో హరిహర వీరంలో సినిమా టికెట్ల రేట్లకి మనకి తొలి 10 రోజులు టికెట్ల ధరలు పెంచుకునే అవకాశాన్ని అయితే ఇచ్చారు. సో పెరిగిన ధరల ప్రకారం లోయర్ క్లాస్ మీద 100 రూపీస్ వరకు, అప్పర్ క్లాస్ మీద 150 అండ్ మల్టీప్లెక్స్ టికెట్లకి 200 వరకు పెంచుకునే అవకాశం అయితే లభించింది. జూలై 23 నైట్ 9:30కి ప్రీమియర్ షోతో స్టార్ట్ అవబోతుంది. సో ప్రీమియర్ షోకి మాత్రం 600 ప్లస్ జిఎస్టీని వసూలు చేయడానికి అనుమతి అయితే ఇచ్చారు. ఈ రకంగా చూసుకున్నట్లయితే మనకి 23rd 9:30 నుంచి షోస్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. మనకి 9:30కి ఫ్యాన్ షో స్టార్ట్ అవుతుంది అండ్ దాని తర్వాత మార్నింగ్ 4 o'clock నుంచి షోస్ అయితే పడబోతున్నాయి. రోజుకి 6 షోస్, ఫస్ట్ రోజు అయితే 6 షోస్ పడబోతున్నాయి అండ్ ప్లస్ ఈ ఎక్స్ట్రాగా ఫ్యాన్ షో ముందు రోజు 23rd ఫ్యాన్ షో కూడా ఉంటుంది. సో ఓవరాల్గా 7 షోస్. సో డే 1 రికార్డు మీద అయితే మనకి పవన్ కళ్యాణ్ గారు ఐఏఎస్నా కూడా దానికి సంబంధించిన ప్రమోషన్స్ చాలా వీక్గా సాగుతుండడం అండ్ టికెట్ మనకి ఓవర్సీస్లో కూడా టికెట్స్ అంత ఫాస్ట్గా సెల్లింగ్ అవ్వకపోవడం ఒక పెద్ద మైనస్ కింద చెప్పుకోవచ్చు. అండ్ దీనికి మనకి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా దీని మీద రేట్లు పెంచే విషయంలో అయితే డిస్కస్ చేసే మనకి ఓన్లీ ఏపీ నుంచి అయితే అనుమతులు వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏపీ ప్రభుత్వం ధరలు అయితే ఫిక్స్ అయిపోయాయి. సో తెలంగాణ సంగతి ఏంటి అనేది స్పష్టత రావాల్సి ఉంది. సో ఇప్పటికే ఈ సినిమా గురించి ఏఎం రత్నం గారు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది అండ్ ధరల పెంపుకి అనుమతి ఇవ్వాలని అయితే కోరారు. సో సంధ్యా థియేటర్లో తొక్కిసలాట తర్వాత బెనిఫిట్ షోలు అండ్ టికెట్ ధరల మీద పెంపు మీద తెలంగాణ ప్రభుత్వం అయితే వ్యతిరేకంగా ఉంది. బట్ హరిహర వీరమల్లు ఒక చారిత్రాత్మక చిత్రం కావడంతో దీనికి ఎగ్జామ్షన్ ఏమైనా వస్తుందా అన్న విషయంలో అయితే మనం చూడాల్సి ఉంది. సో తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరలోనే దీనిపై ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రీమియర్ షో పడాలంటే 23rd నైట్కి అయితే పడిపోవాలి. సో ఇప్పటికి ఆల్రెడీ 20th వచ్చేసింది. సో ఈరోజు ఆ రేపటిలోపు మనకి దీనికి సంబంధించిన ఉత్తర్వులు వచ్చే అవకాశం అయితే ఉంది. అవి రాగానే టికెట్లు కూడా మనకి రిలీజ్ అవుతాయి. సో థియేటర్లు కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యే ప్రాసెస్లోనే ఉన్నాయి. సో నైజాంలో ప్రొడ్యూసర్ ఓన్గా రిలీజ్ అయితే చేసుకుంటున్నారు. సో ఒక్కసారి ఈ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత కన్ఫామ్గా మనకి థియేటర్ లిస్ట్ అన్నీ కూడా వచ్చేస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ మనకి అప్డేట్ అయితే. యూఎస్లో అయితే ఇంతవరకు ఇంకా ల్యాగింగ్లోనే ఉంది, టికెట్లు అయితే ఎక్కువగా సెల్ అవ్వట్లేదు. సో చూడాలి ఇంకా మనకి ఫర్దర్గా అంటే దగ్గరికి వస్తున్న కొలది ఏమైనా దీనికి గ్రోత్ ఉంటుందా. ఎందుకంటే 4000 ఆడ్ లొకేషన్స్లో అయితే మనకి మూవీ రిలీజ్ అవుతుంది ఓవర్సీస్లో. సో అంత మనకి మంచి రేంజ్లో రిలీజ్ అవుతున్నప్పుడు మంచి డే 1 అవుట్పుట్ రావాలి అంటే టికెట్ సేల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండాలి. సో టికెట్ సేల్స్ అంత ఆశాజనకంగా లేకపోవడం అనేది ఒక పెద్ద మైనస్ అని చెప్పుకోవాలి హరిహర వీరమల్లుకి. సో ప్రమోషన్స్ కూడా మనకి యాక్టివ్గా అయితే జరగట్లేదు. సో ఈరోజు దీనికి సంబంధించిన మేకింగ్ వీడియో అండ్ ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు. సాంగ్ ఏంటంటే మేకింగ్ వీడియో వెళ్తుంది, బ్యాక్గ్రౌండ్లో సాంగ్ అయితే వచ్చింది. సో ఆ సాంగ్ అంటే మనకి చారిత్రాత్మక చిత్రం కాబట్టి సాంగ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఫోక్ సాంగ్స్లోనే తీసుకెళ్తున్నారు. సో ఇది కూడా ఒక ఫోక్ సాంగ్ లెవెల్లోనే ఉంది. అండ్ ఇప్పుడు ఇలా చూసుకున్నట్లయితే హరిహర వీరమల్లు డే 1 కొట్టగలదా అనే క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది. సో దీని గురించి ఈ క్వశ్చన్కి మీరే అనుకుంటున్నారో ఆన్సర్తో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అండ్ డే 1 రికార్డ్ హరిహర వీరమల్లు కొట్టగలదా అనేది మనం త్వరలోనే చూడబోతున్నాం.